गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं श्री स्वयंभूत्या नमः गणाधिपतये नमः। गुरुदेवाभ्यो नमो नमः। श्री गुरुभ्यो नमः। हरि ओं। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिर्भरस्य राहवे केतवे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमन्महागणपतये नमः। శ్రీ శ్రీదేవి ఛానల్ ప్రేక్షక మహాశైలికు మరియు అశ్విన్యాది సమస్త నక్షత్రమునందును ద్వాదశ లగ్నమునందును ద్వాదశ రాశినందును చతుర్వర్ణమునందును సర్వమతమునందును జన్మించిన వారందరికీ వారి వారి యొక్క ఇష్ట దేవతల యొక్క అనుగ్రహంతో ఈరోజు శుభ ఫలితములు పొందాలని సదా నా పూజ్య గురుదేవులైన శ్రీ మహాగణపతి స్వామి వారిని ప్రార్థిస్తూ ఈరోజు పంచాంగ శ్రవణం గావిస్తున్నాం. పంచాంగ వివరణ: శ్రీ విజయనామ సంవత్సరము, దక్షిణాయనము, శరతృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, తేదీ 12/11/2013, జయవ మంగళవారము. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమం సాయంత్రం 5:21 తిథి దశమి తిథి రాత్రి 9:59 వరకును. తదుపరి ఏకాదశి తిథి మరుసటి రోజు వరకును. నక్షత్రం శతభిష నక్షత్రం ఉదయం 11:48 వరకును. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం మరుసటి రోజు వరకును. వర్జము సాయంత్రం 5:56 వరకు నుండి 7:28 వరకును. దుర్ముహూర్తము ఉదయం 8:22 నుండి 9:07 వరకును. పునర్దుర్ముహూర్తము రాత్రి 10:27 నుండి 11:18 వరకును. రాహుకాలం మధ్యాహ్నం 2:37 నుండి 4:03 వరకును. యమగండము ఉదయము 8:56 నుండి 10:22 వరకును. అమృత యోగములు ఉదయం 8:29 నుండి 9:14 వరకును. మరియు రాత్రి 10:35 నుండి 11:26 వరకును. సాధారణ శుభగడియలు ఏమీ లేవు. ఈరోజు యజ్ఞవల్క మహర్షి జయంతి. యజ్ఞవల్క మహర్షి అంటే మనం అంతకుముందు వాళ్ళందరూ కూడా యజ్ఞవల్క మహర్షి పుట్టకముందు దేవత అనుగ్రహిస్తే తప్ప కష్టాలు తీరే కాదట. దాని గురించి అని చెప్పి యజ్ఞవల్క మహర్షి ఏం చేశారంటే, యజ్ఞం చేస్తే ఏం జరుగుతుంది, యజ్ఞం ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఏ కష్టంలో ఉండేవారు ఏ ద్రవ్యంతో హోమం చేస్తే వారి కష్టం తీరుతుంది, అలాగే ఏ కోరికల కోసం వారు ఏ హోమం చేస్తే ఆ కోరికలు ఫలిస్తాయి అనే విషయాన్ని మనకు తెలియజేసి మానవుల్ని ఉద్ధరింప చేయడానికని చెప్పిన మహానుభావుడు ఆయన యజ్ఞవల్క మహర్షి అంటే. కనుక యజ్ఞవల్క మహర్షి చెప్పినటువంటి సూత్రాలని కొన్ని మీకు ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. అగ్నిహోత్రుడు భూమి మీద ఉండేటప్పుడు చేస్తే మనకి సంపదలు, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతుందట. అలాగే అగ్నిహోత్రుడు ఆకాశంలో ఉండేటప్పుడు కనుక మనం హోమం చేస్తే అరిష్టము, నష్టము, అనారోగ్యాలు, కష్టాలు కలుగుతాయట. అదే పాతాళంలో ఉంటుండగా కనుక మనం చేసినట్టయితే ఇంకా మనం పాతాళానికి అనగదొక్కబడి కష్టాలు పాలైపోయి స్థితిని కోల్పోయి ఉండలేని స్థితి కూడా కలుగుతుందట. ఇవి 3 దిశల్లో అగ్నిహోత్రుడు ఉంటాడని, ఆ అగ్ని ఉండే సమయాన్ని మనకి ఆ యజ్ఞవల్క మహర్షి తెలియజేశారు. అంతేగాని ఏదో ఈరోజు మనకి తారాబలం సరిపోయిందా, మనం హోమం చేసేస్తే మంచిది అని అనుకోవడానికి లేదట. ఉదాహరణ ఏమిటంటే, అమ్మ ఈరోజు నా ఇంటికి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, స్టూడియోలో ఉన్నాను, ఇప్పుడు మీ ప్రోగ్రాం చెప్తూ ఉండే సమయంలో ఇంటికి ఎవరో వెళ్ళారనుకోండి, అక్కడ ఇంటికాడ ఎవరు లేనప్పుడు నాకేదో ద్రవ్యం ఇద్దామని వచ్చారు వాళ్ళు, పాపం లేను నేను, ఏమనుకుంటారంటే అయ్యో గురుగారు లేరనుకుంటారు. కానీ ఆ ద్రవ్యం నాకు అందలేదు కదా, అలాగే వాళ్ళతో నేను మాట్లాడలేదు. అంటే ఇంటికాడ ఉంటే నేను మాట్లాడగలుగుతాను, ఇప్పుడు స్టూడియోలో ఉన్నాను కనుక మాట్లాడలేను కనుక. అదేవిధంగా యజ్ఞవల్క మహర్షి చెప్పినటువంటి వాక్యం ఏమిటంటే, అగ్నిహోత్రుడు భూమిపై స్థితిగా ఉన్నప్పుడు మన కోరికలన్నీ కూడా తీరుస్తాడు అనేటువంటిది చెప్పారు. అలాగే ఏ నక్షత్రం వాళ్ళు
ఏ నక్షత్రంలో ఏ గ్రహాలుంటే హోమం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో కూడా మనకు చెప్పినట్టు మహానుభావుడు ఆ యజ్ఞవల్క మహర్షి. ఆ యజ్ఞవల్క మహర్షికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ, ఓ యజ్ఞవల్క మహర్షి మమ్ము రక్షించు నాయన, ఎందుకంటే మేము ఏదో తెలుసో తెలియకో ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉన్నాం, మమ్ము రక్షించు నాయన అని చెప్పిన ఒకసారి కృతజ్ఞత. ఆయన తెలిపినటువంటి దాన్ని మనం తెలుసుకొని చేయలేని స్థితి మనకి ఏర్పడింది కనుక ఒకసారి కృతజ్ఞత నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు పండుగల్లో ఆయా మహానుభావుడిది ఈరోజు పండుగ. ఇక కార్తీక మాసంలో ఈ రోజున నూనెతో కూడినటువంటి వస్తువులను భుజించరాదు, ఉసిరికాయని భుజించరాదు. మీకు ఇష్టమైనటువంటి వస్తువుల్ని మీ పితృదేవతలకి తర్పణంగా ఇవ్వచ్చు, లేదా నైవేద్యం పెట్టచ్చు. ఈ రోజున కనుక మీ చనిపోయినటువంటి పితృదేవతల్ని మీరు స్మరించినట్లయితే మంచి శుభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు అష్టవస్తువులు పితృదేవతల యొక్క మంత్రాన్ని స్మరించాలట. అష్టవస్తువులు అంటే అమృతం అనమాట. ఆ అమృతంలోనే అష్టవస్తువులు ఉన్నాయట. అందుకని ఓం అమృతాయ స్వాహ అనే మంత్రాన్ని అనుకోవచ్చు. తదుపరి ఏంటంటే మమ పితృదేవతాభ్యో నమః. మమ అని ఎందుకన్నామంటే ఇక్కడ పితృదేవత అని చెప్పేయచ్చమ్మా, కానీ మీ తండ్రి వేరు, మా తల్లిదండ్రి వేరు కనుక మా పితృదేవతలు వేరు, మీ పితృదేవతలు వేరు కనుక ఇక్కడ మమ అనేసరికి ఏమవుతుందంటే మీ పితృదేవతలు మీకు వర్తిస్తారు. అందుకని మమ పితృదేవతాభ్యో నమః అనే మంత్రాన్ని స్మరించవండి. అలాగే ఈ మంత్రాన్ని స్మరించడం వల్ల, ఈ పదార్థాలను మనం విడిచిపెట్టడం వల్ల, ఈ వస్తువులను దానం చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటంటే మనకు ఆత్మరక్షణ కలుగుతుందట. ఆత్మరక్షణ అంటే ఇప్పుడు ప్రమాదాల నుండి రక్షించేవాడు ఆత్మరక్షణ అని. మనం ఎక్కడికో బయటకు వెళుతూ ఉంటాం, ఆ ప్రమాదం తప్పుకున్నది అనుకోండి, అది మనల్ని రక్షించినట్టుగా. అందుకని ఆత్మను రక్షించేవాడు ఎవరంటే పరమాత్మ. వీళ్ళు మన పెద్దలు. ఆ పెద్దల ద్వారా మనం చేసే ఆ కృతజ్ఞత నమస్కారం వల్ల మనకి ఆత్మరక్షణ కలుగుతుంది, సంతాన రక్షణ కూడా కలుగుతుందట. సంతాన రక్షణ కోసం, ఆత్మరక్షణ కోసమే మనం ఏ పని చేసినా, ఏ పూజలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు చేసినా అటువంటి పుణ్య ఫలితాన్ని అందించే దినం ఈ దినం. అది మన పెద్దలు అందిస్తారట. కనుక ఆ పెద్దలకి, అష్టవస్తువులకి ఒకసారి నమస్కారం చేసుకుంటూ మనం ఇక రాశి ఫలితాల్లోకి ప్రవేశిద్దాం. ఈరోజు మేషరాశి వారి యొక్క ఫలితాలు. 12వ తేదీన కుటుంబ సౌఖ్యము, ధార్మిక చింతన కలుగును. తదుపరి అశ్విని నక్షత్రం 4 పాదముల వారికి వారములు, రంగులు, సంఖ్యలు. ఆదివారము, గురువారము, శుక్రవారము 1, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. అదృష్ట రంగు గోధుమ రంగు వస్త్రం ధరించవలను. ఈరోజు మీది సాధన తార కనుక యత్నకార్య సిద్ధి, ధనలాభం కలుగును, బంధుమిత్రుల వల్ల మేలు కలుగును, నూతన వస్త్రములు ఆభరణములు ధరించుదరు. ఈ ఫలితములన్నీ కూడా మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే ఉండును. తదుపరి అనుకూలంగా లేదు, మంచిది కాదు, జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి భరణి నక్షత్రం వారికి ఈరోజు ఫలితములు, అదృష్ట వారములు, రంగులు, సంఖ్యలు. సోమవారము, బుధవారము, గురువారము 4, 6, 7, 9 అదృష్ట సంఖ్యలు. తెలుపు రంగు వస్త్రం ధరించుట మంచిది. ఈ నక్షత్రం వారికి ఈరోజు ప్రత్యక్త తార కనుక కార్య ఆటంకములు, కష్టములు, సంతానం వల్ల సమస్యలు కలుగును, కలవరము, భయాందోళన కలుగును. శాంతి కొరకు కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన జయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించవలను. ఈ ఫలితములన్నీ మీకు ఈరోజు మధ్యాహ్నం 11:45 వరకు మాత్రం ఇలా జరుగును. తదుపరి అనుకూలముగా ఉండును, మంచి జరుగును. తదుపరి కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి ఈరోజు అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారములు, అదృష్ట నెంబరు, రంగు శుక్రవారము, బుధవారము, శనివారము 3వ సంఖ్య అదృష్ట సంఖ్య. ముదురు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించడం మంచిది. ఈరోజు మీది క్షేమతార కనుక బంధుమిత్రుల సందర్శనము, వ్యాపారాభివృద్ధి, దూర ప్రయాణం చేయుదురు, నూతన వస్త్రాభరణలు కొనుగోలు చేయుదురు.
ఈ ఫలితములన్నీ కూడా మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు ఇలా ఉండును. తదుపరి అనుకూలం కాదు, మంచిది కాదు, జాగ్రత్తగా ఉండటం మంచిది. మేష లగ్నమునందును మేషరాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 క్షిప్ర గణపతి స్వామివారు సర్వదా రక్షించుగాక. తదుపరి వృషభ రాశి వారి ఫలితములు. 12వ తేదీన సామాన్యమైన ధనలాభం కలుగును, మనోధైర్యం కలుగును. తదుపరి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగు. శుక్రవారము, బుధవారము, శనివారము అదృష్ట వారములు. 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. ముదురు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించుట మంచిది. ఈరోజు మీది క్షేమతార కనుక బంధుమిత్రుల యొక్క సందర్శనము, వ్యాపారాభివృద్ధి, దూర ప్రయాణం వల్ల చేయుదురు, నూతన వస్త్రాభరణములు ధరించెదరు. ఇవన్నీ కూడా మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రం ఈ విధంగా ఉండును. తదుపరి అనుకూలంగా లేదు, మంచిది కాదు, జాగ్రత్తగా ఉండుట మంచిది. తదుపరి రోహిణి నక్షత్రం 4 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగు. గురువారము, బుధవారము, శనివారము అదృష్ట వారములు. 1, 2, 3, 4 అదృష్ట సంఖ్యలు. తెలుపు రంగు వస్త్రాన్ని ధరించుట మంచిది. ఈరోజు మీది విపక్త తార కనుక శరీరంలో నలతగా ఉండును, అశుభవార్తలు వినెదరు, ఔషధ సేవలు జరుగును. తొందరపాట్లు మాట్లాడడం వల్ల సేవకులతోనూ జాయింట్దారులతోనూ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. కనుక ఈరోజు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ మాట్లాడడం చాలా మంచిది. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించిన జయము కలుగును. మరొకసారి మంత్రం చెప్తున్నానమ్మా. రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించిన జయం కలుగును. ఈ ఫలితములన్నీ మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు ఇలా ఉండును. తదుపరి అనుకూలముగా ఉన్నది, మంచి జరుగును. ఏ పనులున్నా తరువాత చేసుకున్నట్టు మంచిది. తదుపరి మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగు. సోమవారము, గురువారము, శనివారము. 2, 3 అదృష్ట సంఖ్యలు. కుంకుమ రంగు, ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించుట మంచిది. ఈరోజు మీది సంపత్తార కనుక ధనలాభము, శుభవార్తలు వినుట, సంఘంలో గౌరవము, విందులు, వినోదములు, శుభకార్యములు చేయుదురు. ఈ ఫలితములన్నీ మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే ఉండును. తదుపరి అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండుట మంచిది. వృషభ లగ్నమునందును వృషభ రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామివారు సర్వదా రక్షించుగాక. తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితములు. మిథున రాశి వారికి 12వ తేదీన బంధుమిత్రుల యొక్క సుఖం కలుగును, ధనలాభం కలుగును, సంతోషంగా ఉందురు. తదుపరి మృగశిర నక్షత్రం 3, 4 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగు. సోమవారము, గురువారము, శనివారము అదృష్ట వారములు. 4, 7 అదృష్ట సంఖ్యలు. కుంకుమ రంగు, ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించడం మంచిది, శుభము. ఈరోజు మీది సంపత్తార కనుక ధనలాభము, ద్రవ్యలాభము, శుభవార్తలు వినుట, సంఘంలో గౌరవ మర్యాదలు కలుగుదును, విందులు, వినోదములు, శుభకార్యములు చేయుదురు. ఈ ఫలితములన్నీ మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే ఉండును. తదుపరి మంచిది కాదు, జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి ఆరుద్ర నక్షత్రం 4 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట రంగులు, అదృష్ట సంఖ్యలు. ఆదివారము, మంగళవారము, బుధవారము అదృష్ట వారములు. 2, 4, 5, 6 అదృష్ట సంఖ్యలు. తేనె రంగు వస్త్రం, అదృష్ట వస్త్రం ధరించటం మంచిది. ఈరోజు మీది జన్మతార కనుక జ్వరము, తలనొప్పి, నేత్ర రోగములు, అకారణంగా కోపం కలగడము, బంధుమిత్రులతో విరోధములు సంభవించును, ధన వ్యయమగును.
కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించిన జయము కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించవలను. ఈ ఫలితములన్నీ మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే ఇలా జరుగును. తదుపరి ఇంకా అనుకూలముగా ఉన్న సమయము మంచిది కనుక ఏమైనా పనులున్నా ఏమున్నా మధ్యాహ్నం చేయటం చాలా మంచిది, మీకు శుభదాయకంగా ఉండును. తదుపరి పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగు సోమవారము, గురువారము, శనివారము. అదృష్ట వారములు, అదృష్ట సంఖ్యలు 2, 3, 7 అదృష్ట సంఖ్యలు. బంగారు రంగు వస్త్రం అదృష్ట వస్త్రం ధరించుట చాలా మంచిది. ఈరోజు మీది పరమిత్ర తార కనుక ధనధాన్య లాభము, గురు దైవ భక్తి, దూర ప్రయాణములు అనుకూలించును. అయినను కొద్దిగా ధన వ్యయమగును. ఈ ఫలితములన్నీను మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే ఉండును. తదుపరి అనుకూలముగా ఉండదు, జాగ్రత్తగా ఉండుట మంచిది. మిథున లగ్నమనందును మిథున రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 హేరంబు గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు. కర్కాటక రాశి వారికి 12వ తేదీన యత్నకారి జయము కలుగును. బంధుమిత్రులతో వైరము కలుగును. శాంతి కొరకు మహాలక్ష్మీదేవి ఆరాధన, మహాలక్ష్మీదేవి నామస్మరణ చేయుట వలన జయం కలుగును. తదుపరి పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి అదృష్ట వారము, అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య. అదృష్ట వారములు సోమవారము, గురువారము, శనివారము. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు బంగారు రంగు వస్త్రాన్ని ధరించుట మంచిది. ఈరోజు మీది పరమిత్ర తార కనుక ధనధాన్య లాభము, గురు దైవ భక్తి, దూర ప్రయాణముల అనుకూలించును. కొద్దిగా ధన వ్యయమగును. ఈ ఫలితములన్నీ ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే ఉండును. తదుపరి మంచిది కాదు, జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి పుష్యమి నక్షత్రం 4 పాదముల వారికి అదృష్ట రంగులు, అదృష్ట సంఖ్య, అదృష్ట వారములు ఆదివారము, బుధవారము, గురువారము 1, 4, 3, 8 అదృష్ట సంఖ్యలు. ఆకాశం రంగు వస్త్రాన్ని ధరించడం మంచిది. ఈరోజు మీది మిత్రతార కనుక అనాయాసంగా ధనలాభం కలుగును. బంధుమిత్రులతో అనుకూలంగా ఉందురు. వ్యాపార వ్యవహారములందు జయం కలుగును. ఈ ఫలితములన్నీ ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు ఈ రకంగా ఉండును. తదుపరి అనుకూలముగా ఉన్నది, పర్వాలేదు, మంచిదే. తదుపరి ఆశ్లేష నక్షత్రం 4 పాదముల వారికి అదృష్ట వారములు, సంఖ్యలు, రంగు గురువారము, శుక్రవారము, శనివారము. 1, 5, 7, 9 అదృష్ట సంఖ్యలు. ఆకుపచ్చని రంగు ధరించుట మంచిది. ఈరోజు మీది నైదాన తార కనుక మందబుద్ధి, ఆపదలు, కలవరము, కలహములు, చిక్కులు, చికాకులు, దుష్టులతో విరోధములు సంభవించును. మీరు ఈరోజు ఎవరితోని కూడా గొడవ పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. శాంతి కొరకు శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన జయం కలుగును. మరోసారి మంత్రం చెప్తున్నానమ్మా. శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన జయం కలుగును. ఈ ఫలితములన్నీ మీకు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే జరుగును. తర్వాత అనుకూలముగా ఉన్నది, మంచి జరుగును. కర్కాటక లగ్నమునందును కర్కాటక రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 ద్విజ గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితములు. సింహరాశి వారికి ఈ 12వ తేదీన వాహన యోగము, స్త్రీలకు మానసిక అనారోగ్యము కలుగును. శాంతి కొరకు శ్రీరాముని ఆరాధన లేదా శ్రీరామనామ స్మరణ చేయుట వలన మేలు కలుగును. తదుపరి మకా నక్షత్రం 4 పాదముల వారికి
అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారములు, అదృష్ట రంగు. ఆదివారము, బుధవారము, గురువారము. అదృష్ట సంఖ్య 2, 3, 4, 5. అదృష్ట సంఖ్యలు. అదృష్ట రంగు గోధుమ రంగు వస్త్రం ధరించుట మంచిది. ఈరోజు మీది సాధన తార కనుక యత్న కార్యసిద్ధి, ధన ధాన్య లాభము, బంధుమిత్రుల వల్ల మేలు కలుగును. నూతన వస్త్రాభరణలు ధరించెదరు. ఈ ఫలితములన్నీ మీకు మధ్యాహ్నం 11:48 మాత్రం ఉండును. తదుపరి అనుకూలముగా ఉండదు. జాగ్రత్తగా ఉండుట మంచిది. తదుపరి పుబ్బా నక్షత్రం 4 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు. బుధవారము, శుక్రవారము, శనివారము. 3, 5, 6, 7 అదృష్ట సంఖ్యలు. అదృష్ట రంగు తెలుపు రంగు వస్త్రం ధరించుట మంచిది. మీది ఈ రోజున ప్రత్యక్త తార కనుక కార్యాటంకములు, కష్ట నష్టములు, సంతానం వల్ల సమస్యలు ఏర్పడును. కలవరము, భయాందోళన కలుగును. శాంతి కొరకు కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన జయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించవలను. ఈ ఫలితములన్నీ మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే జరుగును. తదుపరి అనుకూలముగా ఉన్నది. మంచి ఫలితములు కలుగును. తదుపరి ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు. బుధవారము, గురువారము, శనివారము. 2 అదృష్ట సంఖ్య. ముదురు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించుట మంచిది. మీది ఈ రోజున క్షేమతార కనుక బంధుమిత్రుల సందర్శనము, వ్యాపారాభివృద్ధి, దూర ప్రయాణములు చేయుదురు. నూతన వస్త్రాభరణలు కొనుగోలు చేయుదురు. ఈ ఫలితములన్నీను మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 మాత్రమే ఉండును. తదుపరి అంత మంచిది కాదు. జాగ్రత్తగా ఉండుట మంచిది. సింహ లగ్నమునందును, సింహరాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 ఊర్ధ్వ గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితములు. కన్యారాశి వారికి 12వ తేదీన విద్యాభివృద్ధి, ధనవృద్ధి, కుటుంబ గౌరవాభివృద్ధి కలుగును. తదుపరి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగు. బుధవారము, గురువారము, శనివారము. 4, 8, 9 అదృష్ట సంఖ్యలు. ముదురు ఎరుపు రంగు వస్త్రం ధరించుట మంచిది. ఈరోజు మీది క్షేమతార కనుక బంధుమిత్రుల యొక్క సందర్శనము, వ్యాపారాభివృద్ధి, దూర ప్రయాణములు చేయుదురు. నూతన వస్త్రాభరణలను కొనుగోలు చేయుదురు. ఈ ఫలితములన్నీ మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే ఉండును. తదుపరి అనుకూలముగా ఉండదు. జాగ్రత్తగా ఉండుట మంచిది. తదుపరి హస్తా నక్షత్రం 4 పాదముల వారికి అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారములు, అదృష్ట రంగు. సోమవారము, బుధవారము, గురువారము. 1, 3, 5, 7 అదృష్ట సంఖ్యలు. అదృష్ట రంగు తెలుపు రంగు వస్త్రాన్ని ధరించుట మంచిది. ఈరోజు మీది విభక్త తార కనుక శరీరం నలతగా ఉండును. అశుభ వార్తలు వినెదరు. ఔషధ సేవలు చేసుకోవాల్సి వచ్చును. తొందరపాటు మాటల వల్ల సేవకులతోనూ జాయింట్దారులతోనూ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించిన జయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించిన జయం కలుగును. ఈ ఫలితములన్నీ మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే జరుగును. తదుపరి అనుకూలముగా ఉన్నది. మంచి జరుగును. మంచి కార్యములను చేసిన మంచి ఫలితములు పొందగలరు. తదుపరి చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారికి అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారములు, అదృష్ట రంగు. మంగళవారము, బుధవారము, శనివారము. అదృష్ట సంఖ్యలు 2, 3. అదృష్ట రంగు ఆకాశం రంగు వస్త్రాన్ని ధరించడం మంచిది. ఈరోజు మీది సంపత్తార కనుక ధనలాభము,
శుభవార్తలు వినుట, సంఘంలో గౌరవము, విందులు, వినోదము, శుభ ఫలితములు పొందగలరు. ఈ ఫలితములన్నీ మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే ఉండును. తదుపరి అనుకూలముగా ఉండదు. జాగ్రత్తగా ఉండటం మంచిది. కన్యా లగ్నమనందును, కన్యా రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 వరసిద్ధి గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి తులారాశి వారి యొక్క ఫలితములు. తులారాశి వారికి 12వ తేదీన ఇంటి యందు భార్యతో సమస్యలు ఏర్పడును, ధనలాభాలు కలుగును. ఆయన శాంతి కొరకు మహాగౌరీదేవి ఆరాధన, మహాగౌరీదేవి నామస్మరణ చేసిన ఆ దోషములు తొలగును. తదుపరి చిత్తా నక్షత్రం 3, 4 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగు మంగళవారము, బుధవారము, శనివారము. 4, 6 అదృష్ట సంఖ్యలు. అదృష్ట రంగు ఆకాశం రంగు వస్త్రాన్ని ధరించటం మంచిది. మీది ఈ రోజున సంపత్తార కనుక ధనలాభము, శుభవార్తలు వినుట, సంఘంలో గౌరవ మర్యాదలు కలుగును. విందులు, వినోదములు, శుభ ఫలితములు పొందగలరు. ఈ ఫలితములన్నీ ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే ఉండును. తదుపరి అనుకూలంగా కాదు, మంచిది కాదు కనుక మీరు ఏ పనులు తలపెట్టుకుంటూ ఉండటం మంచిది. తదుపరి స్వాతి నక్షత్రం 4 పాదముల వారికి అదృష్ట రంగులు, అదృష్ట వస్త్రము, అదృష్ట సంఖ్యలు శుక్రవారము, గురువారము, శనివారము. 3, 5, 7, 9 అదృష్ట సంఖ్యలు. అదృష్ట రంగు తేనె రంగు వస్త్రాన్ని ధరించుట మంచిది. ఈరోజు మీకు జన్మతార కనుక జ్వరము, తలనొప్పి, నేత్ర రోగములు, అకారణంగా కోపం కలగడము, బంధుమిత్రులతో విరోధములు, ధన వ్యయము అగును. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించిన జయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించవలను. ఈ ఫలితములన్నీ మీకు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రం ఉండును. తదుపరి చాలా అనుకూలమైన సమయము, మంచి జరుగును. తదుపరి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారము, అదృష్ట రంగు ఆదివారము, సోమవారము, మంగళవారము అదృష్ట వారములు. అదృష్ట సంఖ్యలు 3, 4, 6, 7 అదృష్ట సంఖ్యలు. అదృష్ట రంగు బంగారపు రంగు వస్త్రాన్ని ధరించటం మంచిది. మీది ఈ రోజున పరమిత్రతార కనుక ధనధాన్య లాభము, గురుదైవ భక్తి, దూర ప్రయాణములు అనుకూలించును. కొద్దిగా ధన వ్యయమగును. ఈ ఫలితములన్నీ ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రం ఉండును. తదుపరి మంచిది కాదు, జాగ్రత్తగా ఉండటం మంచిది. తులాలగ్నమనందును, తులారాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 తరుణ గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు. వృశ్చిక రాశి వారికి 12వ తేదీన వృత్తి యందు సామాన్యమైన ధనలాభం కలుగును. తదుపరి విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వారములు, అదృష్ట రంగు ఆదివారము, సోమవారము, మంగళవారము. 7వ తారీఖు మంచిది. బంగారపు రంగు వస్త్రాన్ని ధరించటం మంచిది. ఈరోజు మీది పరమిత్రతార కనుక ధనధాన్య లాభము, గురుదైవ భక్తి, దూర ప్రయాణములు చేయటం వలన అనుకూలించును. కొద్దిగా ధన వ్యయమగును. ఈ ఫలితములన్నీ మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే జరుగును. తదుపరి అనుకూలముగా ఉండదు. జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి అనురాధ నక్షత్రం 4 పాదముల వారికి అదృష్ట రంగులు, అదృష్ట వస్త్రము, అదృష్ట సంఖ్యలు. తదుపరి అనురాధ నక్షత్రం 4 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట రంగులు, అదృష్ట సంఖ్యలు బుధవారము, గురువారము, శుక్రవారము. 3, 7, 8, 9 అదృష్ట సంఖ్యలు. నీలము ఆకాశ రంగు వస్త్రాన్ని ధరించుట మంచిది. ఈరోజు మీది మిత్రతార కనుక అనాయాసముగా ధనలాభం కలుగును. బంధుమిత్రులతో అనుకూలంగా ఉందురు. వ్యాపార వ్యవహారములందు జయం కలుగును. ఈ ఫలితములన్నీ మీకు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రం ఉండును. తదుపరి కొంచెం అనుకూలంగా ఉన్నది, మంచిది, పర్వాలేదు. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం 4 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగు
ఆదివారము, బుధవారము, శుక్రవారము 2, 3, 4 అదృష్ట సంఖ్యలు. లేత ఆకుపచ్చ రంగు మంచిది. ఈరోజు మీది నైదాన తార కనుక మందబుద్ధి, ఆపదలు, కలహములు, చిక్కులు, చికాకులు, స్థానచలనము, దుష్టులతో వివాదములు కలుగును. శాంతి కొరకు శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన జయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన మంచిది. ఈ ఫలితములన్నీ మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రం ఈ విధంగా ఉండును. తదుపరి అనుకూలమైన సమయము మంచిది, శుభం జరుగును. వృశ్చిక లగ్నమునందును వృశ్చిక రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 భక్తి గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి ధనుర్రాశి వారి యొక్క ఫలితములు. ధనుర్రాశి వారికి 12వ తేదీన అధికార ఒత్తిడి, రుణములు తీర్చలేక సమస్యలు అధికమగును కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. డబ్బులు తీర్చలేదు కదా అని మీరేమి ఉపద్రవాలకి తలపెట్టుకోవద్దు. ఈరోజు చాలా కష్టంగా ఉండే సమయం కనుక జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. లేదా వీరు తాలూకా వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు కొంచెం సపోర్ట్గా ఉండడం చాలా మంచిది. శాంతి కొరకు షిరిడి సాయి బాబా గారి ఆరాధన లేదా షిరిడి సాయినాథుని యొక్క నామస్మరణ చేసినా మంచిది. మూలా నక్షత్రం 4 పాదముల వారికి అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారములు, అదృష్ట రంగు సోమవారము, బుధవారము, శనివారము 2, 3, 4, 8 అదృష్ట సంఖ్యలు. గోధుమ రంగు వస్త్రం అదృష్ట వస్త్రం, దాన్ని ధరించుట మంచిది. ఈరోజు మీది సాధన తార కనుక యత్నకారి సిద్ధి, ధనధాన్య లాభము, బంధుమిత్రుల వలన మేలు కలుగును. నూతన వస్త్రాభరణలు ధరించుట సంభవించును. మీ ఈ ఫలితములన్నీను మీకు ఈరోజు 11:48 వరకు మాత్రమే ఇలా విధంగా ఉండును. తదుపరి మంచిది కాదు, జాగ్రత్తగా ఉండుట మంచిది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం 4 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగు ఆదివారము, గురువారము, శనివారము 3, 6, 7, 9 అదృష్ట సంఖ్యలు. తెలుపు రంగు వస్త్రం ధరించుట మంచిది. ఈరోజు మీది ప్రత్యక్ష తార కనుక కార్యాటంకములు, నష్ట కష్టములు, సంతాన మూలకంగా సమస్యలు ఏర్పడును. కలహము, భయాందోళన, కలవరము కలుగును. శాంతి కొరకు కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన జయం కలుగును. ఈ ఫలితములన్నీ మీకు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రం ఈ విధంగా ఉండును. తదుపరి చాలా మంచిది, మీకు అనుకూలముగా ఉన్నది, మంచి జరుగును, శుభం. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి అదృష్ట వారము, అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య ఆదివారము, మంగళవారము, బుధవారము 1 సంఖ్య మంచిది. ముదురు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించుట మంచిది. ఈరోజు మీది క్షేమతార కనుక బంధుమిత్రుల సందర్శనము, వ్యాపారాభివృద్ధి, దూర ప్రయాణములు చేయుదురు. నూతన వస్త్రాభరణములు కొనుగోలు చేయుదురు. ఈ ఫలితములన్నీను మీకు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రం ఉండును. తదుపరి అంత మంచిది కాదు, అనుకూలంగా ఉండదు, జాగ్రత్తగా ఉండటం మంచిది. ధనుర్లగ్నమునందును ధనుర్రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 వీర గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితములు. మకర రాశి వారికి 12వ తేదీన సామాన్య ధనలాభం కలుగును, మనోధైర్యం కలుగును. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగు ఆదివారము, మంగళవారము, బుధవారము 3, 5, 9 అదృష్ట సంఖ్యలు. ముదురు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించటం మంచిది. ఈరోజు మీది క్షేమతార కనుక బంధుమిత్రుల సందర్శనము, వ్యాపారాభివృద్ధి, దూర ప్రయాణం చేయుదురు. నూతన వస్త్రాభరణలను కొనుగోలు చేయుదురు. ఈ ఫలితములన్నీ మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రం ఈ విధంగా ఉండును. తదుపరి అనుకూలమైన కాలం కాదు, మంచిది కాదు కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి శ్రవణ నక్షత్రం 4 పాదముల వారికి అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారము, అదృష్ట రంగు
సోమవారము, బుధవారము, గురువారము 1, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. అదృష్ట రంగు తెలుపు రంగు వస్త్రాన్ని ధరించుట మంచిది. ఈరోజు మీది విపక్త తార కనుక శరీరం నలతగా ఉండును. అశుభ వార్తలు వినిదరు. ఔషధ సేవలు, తొందరపాటు మాటల వల్ల సిబ్బందులతోనూ జాయింట్దారులతోనూ ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించిన జయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించవలను. ఈ ఫలితములన్నీ మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే ఉండును. తదుపరి చాలా మంచిది, అనుకూలమైన సమయము, మంచి జరుగును, శుభం. తదుపరి ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు మంగళవారము, బుధవారము, శనివారము. అదృష్ట సంఖ్యలు 1, 2. అదృష్ట రంగు కుంకుమ రంగు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించటం మంచిది. ఈరోజు మీది సంపత్తార కనుక ధనలాభము, శుభవార్తలు వినుట, సంఘంలో గౌరవ మర్యాదలు కలుగును. విందులు, వినోదములు, శుభములు కలుగును. ఈరోజు ఈ ఫలితములన్నీ మీకు 11:48 వరకు మాత్రమే జరుగును. తదుపరి మంచిది కాదు, అనుకూలంగా ఉండదు, జాగ్రత్తగా ఉండటం మంచిది. మకర లగ్నమునందును, మకర రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 క్షిప్రప్రసాద గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితములు. కుంభరాశి వారికి 12వ తేదీన విద్యాయోగము, ధనలాభము, కుటుంబ గౌరవము కలుగును. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగు మంగళవారము, బుధవారము, శనివారము 3, 4 అదృష్ట సంఖ్యలు. కుంకుమ రంగు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించుట మంచిది. మీది ఈ రోజున సంపత్తార కనుక ధనలాభము, శుభవార్తలు వినుట, సంఘంలో గౌరవం మర్యాదలు కలుగును. విందులు, వినోదములు, శుభవార్తలు, శుభం కలుగును. ఈ ఫలితములన్నీ మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే ఈ విధంగా ఉండును. తదుపరి అనుకూలంగా ఉండదు, జాగ్రత్తగా ఉండుట మంచిది. తదుపరి శతభిష నక్షత్రం 4 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట రంగు, అదృష్ట సంఖ్యలు ఆదివారము, బుధవారము, శుక్రవారము 2, 6, 7, 8 తేనె రంగు వస్త్రాన్ని ధరించుట మంచిది. ఈరోజు మీది జన్మతార కనుక జ్వరము, తలనొప్పి, నేత్ర రోగములు, అకారణంగా కోపం కలగడము, బంధుమిత్రులతో విరోధములు, ధన వ్యయము అగును. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించిన జయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించవలను. ఈ ఫలితములన్నీ ఈరోజు మధ్యాహ్నం మీకు 11:48 వరకు మాత్రమే ఈ విధంగా ఉండును. తదుపరి అనుకూలమైన సమయము, చాలా మంచిది, శుభం కలుగును. కార్యజయము, కార్యసిద్ధిని పొందగలరు. తదుపరి పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు ఆదివారము, గురువారము, శనివారము 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బంగారపు రంగు వస్త్రాన్ని ధరించటం మంచిది. మీది ఈరోజు పరమిత్రతార కనుక ధనధాన్య లాభము, గురుదైవ భక్తి, దూర ప్రయాణములు చేయుదురు, అనుకూలించును, కొద్దిగా ధన వ్యయమగును. ఈ ఫలితములన్నీను మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రం ఈ విధంగా ఉండును. తదుపరి అనుకూలముగా ఉండదు, జాగ్రత్తగా ఉండటం మంచిది. కుంభలగ్నమునందును, కుంభరాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 విఘ్న గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితములు. మీనరాశి వారికి 12వ తేదీన కార్యజయము, బంధువులతోనూ మిత్రులతోనూ గొడవలు జరుగును. శాంతి కొరకు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన, రాఘవేంద్ర స్వామి యొక్క నామస్మరణ చేసిన జయం కలుగును. తదుపరి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వారికి అదృష్ట వారము, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగు ఆదివారము, గురువారము, శనివారము. అదృష్ట సంఖ్య 9. బంగారపు రంగు వస్త్రాన్ని ధరించుట మంచిది.
ఈరోజు మీది మిత్రతార కనుక అనాయాసంగా ధనలాభం కలుగును. బంధుమిత్రులతో అనుకూలంగా ఉందురు. వ్యాపార వ్యవహారమునందు జయం కలుగును. ఈ ఫలితములన్నీను మీకు ఈరోజు మధ్యాహ్నం 12:59 వరకు మాత్రమే అనుకూలంగా ఉన్నది. తదుపరి అనుకూలంగా లేదు. జాగ్రత్తగా ఉండుట మంచిది. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు ఆదివారము, సోమవారము, శనివారము 2, 4, 7, 9 అదృష్ట సంఖ్యలు. ముదురు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించుట మంచిది. ఈరోజు మీది మిత్రతార కనుక అనాయాసముగా ధనలాభం కలుగును. బంధుమిత్రులతో అనుకూలముగా ఉందురు. వ్యాపార వ్యవహారమునందు జయం కలుగును. ఈ ఫలితములన్నీ మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే జరుగును. తదుపరి అనుకూలముగా ఉండదు. జాగ్రత్తగా ఉండుట మంచిది. తదుపరి రేవతి నక్షత్రం 4 పాదముల వారికి అదృష్ట వారములు, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు ఆదివారము, మంగళవారము, బుధవారము అదృష్ట సంఖ్యలు 2, 5, 7, 9 అదృష్ట రంగు పచ్చని రంగు వస్త్రంగా ధరించుట మంచిది. మీది ఈరోజు నైదాన తార కనుక మందబుద్ధి, ఆపదలు, కలహములు, చిక్కులు, చికాకులు, స్థానచలనము, దుష్టులతో విరోధములు సంభవించును. శాంతి కొరకు శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన జయము కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన జయము కలుగును. ఈ ఫలితములన్నీ మీకు ఈరోజు మధ్యాహ్నం 11:48 వరకు మాత్రమే ఉండును. తదుపరి అనుకూలమైన సమయము మంచి జరుగును. కార్యసిద్ధిని పొందగలరు. మీన లగ్నమునందును మీన రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 మహాగణపతి స్వామివారు సర్వదా రక్షించుగాక. శుభం భూయాత్. శాంతి శాంతి శాంతి. స్వస్తి.